హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు అంటే ఎవరైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారో వాళ్ళు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో మనకి కొద్దిసేపటి ముందే ఒక నోటీస్ రిలీజ్ చేశారు. సో రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేస్తాము అని. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. అన్న ఇది అఫీషియలా అంటే ఎస్, ఇది 100% అఫీషియల్. మీరు కావాలనుకుంటే ఎంసీసీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఎలా ఇచ్చారు, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుందా, సో లేకపోతే ఇయర్ డిఫరెంట్గా ఉంటుందా, సో మనకి కౌన్సిలింగ్ టోటల్గా ఎన్ని రౌండ్స్లో జరుగుతాయి, ఎప్పటి వరకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది సో మీకు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో మీకు లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు ప్రతి ఒక్క అప్డేట్, సో మీ ర్యాంక్, మార్క్స్ కేటగిరీ ప్రకారం ప్రయారిటీ లిస్ట్, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ సో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే సో ఇందాకనే కదా ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అన్నారు, మళ్ళీ ఏంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనుకున్నాను. కానీ ఇది అఫీషియల్గా ఎంసీసీ వాళ్ళే రిలీజ్ చేశారు. సో అఫీషియల్గా వచ్చింది కాబట్టే నేను ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మనకి ఫస్ట్లీ ఏంటంటే కౌన్సిలింగ్లో ఏ ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అని ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఏ ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయని. సో ఆ సీట్ మ్యాట్రిక్స్ అనేది 14th ఆగస్టు నుంచి 16th ఆగస్టు లోపు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. అలాగే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 14th ఆగస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళు ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అన్నారు, కానీ ఇక్కడ చూస్తుంటే 14th ఆగస్ట్ నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. 14th నుంచి 21st ఆగస్ట్ వరకు అంటే మీకు 8 days ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన ఒక 2 days తర్వాత 16th ఆగస్టు రోజున చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి 14th నుంచి 16th లోపు సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇస్తారు కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చిన తర్వాత ఏ ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో తెలుస్తుంది కాబట్టి 16th నుంచి మనకి చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కాలేజెస్ అనేవి మీకు ఆర్డర్లో పెట్టుకోవాలి కదా, సో ఆ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి 21st ఆగస్ట్, అలాగే 22nd ఆగస్ట్. రిజల్ట్ అనేది 23rd ఆగస్ట్న ఫస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఎన్నో రోజులు వెయిట్ చేసాం, ఎన్నో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో హియరింగ్స్. సో ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చింది అండ్ రిజల్ట్ అనేది 23rd ఆగస్ట్న తెలుస్తుంది. అయితే ఫైనల్ రిజల్ట్ అనేది 23rd ఆగస్ట్న తెలుస్తుంది, కానీ మనకి ప్రొవిజనల్ రిజల్ట్ 22nd ఈవినింగే వచ్చేస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు 24th ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఫీజు అయితే కట్టాలి. సో మీకు ఇలా చేయడానికి 6 days టైం అయితే ఇచ్చారు. ఓకేనా, ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి. ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి మనకి 26th సెప్టెంబర్ అని స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ వచ్చేసి 16th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద షెడ్యూల్. ఓకేనా, సో చాలా రోజులు జరుగుతుంది. మొత్తం కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 30th అక్టోబర్న కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్. సో మీరే చూస్తున్నారు కదా. సో ఇది మీకు తెలుసు కదా, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది మనకి ఇండియా లెవెల్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్కి ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఉండవు. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తే 100% ఆఫ్ ద సీట్స్ డీమ్డ్ యూనివర్సిటీస్లో. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎయిమ్స్ అన్ని కాలేజెస్లో 100% సీట్స్. అలాగే జిప్మర్ కాలేజెస్లో సీట్స్ కోసం మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది టెంటేటివ్ షెడ్యూల్. అంటే ఇదే పర్మనెంట్ అంటే ఆల్మోస్ట్ ఇదే జరగచ్చు, కానీ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అని ఇచ్చారు. ఇందులో ఏమన్నా 1-2 చేంజెస్ ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారు. సో ఇది టోటల్గా కౌన్సిలింగ్కి సంబంధించి 14th ఆగస్ట్న స్టార్ట్ అయ్యి 16th 30th అక్టోబర్గా ఇది ఎండ్ అవుతుంది. సో ఈ పెద్ద లాంగ్ ప్రాసెస్. సో మీకు ఎవరికన్నా గైడెన్స్ కావాలనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్
త్రూఅవుట్ లాస్ట్ రౌండ్ వరకు నేను మీకు గైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 14th ఆగస్టున మనకి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇది ఎప్పటికి ఎండ్ అవుతుంది? ఫస్ట్ రౌండ్ అనేది 31st ఆగస్టుకి ఎండ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ రౌండ్ అనేది. సో మనకి స్టేట్ కోటాలో రిజల్ట్ అనేది ఇప్పుడు 23rd ఆగస్టున వీళ్ళు రిజల్ట్ ఇస్తారు కదా. ఈ 23rd ఆగస్టున రిజల్ట్ ఇచ్చిన తర్వాత స్టేట్ కోటా కూడా రిజల్ట్స్ వస్తాయి. అంటే మనం స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా ఆగస్టు 2nd వీక్లో స్టార్ట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, స్టార్ట్ అయ్యి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టేట్ కోటాలో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఈ 23rd ఆగస్ట్ తర్వాతే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆల్ ఇండియా కోటా రిజల్ట్ చూడాలి. ఆల్ ఇండియా కోటాలో రిజల్ట్ చూసిన తర్వాత స్టేట్ కోటా రిజల్ట్ వదులుతారు. ఓకేనా, స్టేట్ కోటాలో 23rd ఆగస్ట్ తర్వాత ఫస్ట్ రౌండ్ సంబంధించి రిజల్ట్ రావచ్చు. కానీ మనకి ప్రాసెస్ అనేది 2nd వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచే స్టేట్ కోటా ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. స్టేట్ కోటా ప్రాసెస్ అనేది కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, తర్వాత మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. కాబట్టి మనకు కూడా స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఆగస్ట్ 1st వీక్ నుంచి ఎండింగ్ నుంచి ఆగస్ట్ 2nd వీక్ వరకు స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది అఫీషియల్గా వచ్చిన షెడ్యూల్. సో దీని ప్రకారం మీరైతే మీ సర్టిఫికెట్స్ అన్ని రెడీగా పెట్టుకొని ఇంకా కౌన్సిలింగ్ అయితే సిద్ధమైపోండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.